క్లాస్ 11th అండ్ 12th చూసుకుంటే చాలా చాప్టర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క చాప్టర్ నుంచి న్యూమరికల్స్ చెయ్యాలి అంటే అది ఇంపాసిబుల్. 5 years ని బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను. ఇంకా అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇది మిస్ అయిందంటే డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అన్న. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్పినాను. దీన్ని మాత్రం మంచిగా రివిజన్ చేసుకోండి. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఇస్ పీడబ్ల్యూ తెలుగు జేఈ. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కి ఓన్లీ 8 days మాత్రమే టైం ఉంది. మరి ఈ 8 days లో ఎటువంటి న్యూమరికల్ సాల్వ్ చేయాలి? ఇక్కడ క్లాస్ 11th అండ్ 12th చూసుకుంటే చాలా చాప్టర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క చాప్టర్ నుంచి న్యూమరికల్స్ చెయ్యాలి అంటే అది ఇంపాసిబుల్. మరి పాసిబుల్ అయ్యేటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను. అదేంటి అని అంటే ప్రతి ఒక్క చాప్టర్లో నుంచి వెళ్ళి నేను మీకు కొన్ని టాపిక్స్ అయితే చెప్తాను. ఈ టాపిక్స్ పైననే ఎక్కువ సార్లు మీకు జేఈ మెయిన్స్లో అడిగిండనమాట. అంటే మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మాత్రము నేను ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ చెప్తానో, చాప్టర్ వైజ్ టాపిక్స్ అయితే చెప్తాను, ఆ టాపిక్స్ పైన మాత్రం చాలా ఫోకస్ చేసి న్యూమరికల్ దానిపైన ప్రాక్టీస్ చేయండి. సో జేఈ మెయిన్స్లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. అయితే చూడండి, ఫస్ట్ ఇది మీకు సిలబస్ అనమాట. ఎన్టీఏ తరపు నుంచి జేఈ మెయిన్స్లో యొక్క ఫిజిక్స్ సిలబస్. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని టాపిక్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్క చాప్టర్ల నుంచి వెళ్ళి. అదైతే కవర్ చేసుకుంటే సరిపోతుంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మీరు పక్కగా చూసుకోవాల్సింది అన్ని ఫార్ములాస్ నాన్న. దీనిలో ఫార్ములా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు ఎర్రర్స్లో నుంచి వెళ్ళి పక్కగా క్వశ్చన్ అయితే అడిగిండు అనమాట. ఓకే, ఎర్రర్స్ నుంచి అడిగిండు. నెక్స్ట్ స్క్రూ గేజ్ అండ్ వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ అండ్ వెర్నియర్ క్యాలిపర్స్, దీనిపైన ఈ 3 టాపిక్లు, ఒకటి ఎర్రర్స్, స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్, ఇంకోటేమో ఫార్ములాస్. ఈ 4 టాపిక్స్లో నుంచి వెళ్ళి మీకు చాలా అంటే చాలా క్వశ్చన్స్ అయితే అడిగిండు అనమాట. సో ఇది నేను మీకు దాదాపు ఒక 5 yearsని బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను. ఓకేనా? అయితే నెక్స్ట్ కైనమాటిక్స్లో చూసుకున్నట్టయితే మీకు ఎక్కువగా ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ పైన అయితే అడిగిండు అనమాట. ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ పైన అయితే అడిగిండు. సో అది తెలుసు కదా, v = u + at, నెక్స్ట్ s = ut + ½ at², నెక్స్ట్ v² - u² = 2as, దీనిపైన అయితే అడిగిండు. ఇంకోటి ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్ పైన అయితే పక్కగా ప్రతిసారి క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడనమాట. ఓకే, దీనిలో ఇవి కనుక మిస్ అయింది అనుకోండి, మీకు డిఫరెన్షియేషన్స్ లేదా గ్రాఫ్ పైన న్యూమరికల్ అడగచ్చు. ఓకేనా? గ్రాఫ్ న్యూమరికల్ ఈ చాప్టర్ నుంచి మీకు వస్తే ప్రొజెక్టైల్ మోషన్ ఒకటి ఉంది, గ్రాఫ్ ఒకటి ఉన్నది, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఏ విధంగా వాడాలన్న విషయం తెలుసుకుంటే ఇది అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో చూసుకున్నట్టయితే మీకు దీనిలో ఎక్కువగా అడిగింది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం పైన అయితే చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. ఇంకోటి గ్రాఫ్లో సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే మీకు ఇంపల్స్ గురించి అయితే అడిగిండు. నెక్స్ట్ మీకు మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బ్లాక్స్ ఉంటాయి చూడండి, దానిపైన కూడా క్వశ్చన్స్ అయితే కనిపించినాయి అనమాట. ఇగో ఈక్విలిబ్రియం ఆఫ్ కాంకరెంట్ ఫోర్సెస్, ఇది కూడా చూసుకోండి. ఓకే, సో బ్లాక్కి సంబంధించిన అయితే ఖచ్చితంగా చూసుకోండి. న్యూటన్ మెయిన్గా ఇక న్యూటన్ ఫస్ట్ లాలో ఏది న్యూటన్ ఫస్ట్ లాకి సంబంధించిన న్యూమరికల్స్ అయితే పక్కగా అయితే చూసుకోండి. సరేనా? నెక్స్ట్ దీనిలో నుంచి మీకు ఎక్కువ అడిగింది ఏంటి అని అంటే ఇంకా ఫ్రిక్షన్కి సంబంధించింది అయితే ఉన్నది నాన్న. మెయిన్గా ఫ్రిక్షన్కి సంబంధించింది అయితే పక్కగా మీకు ప్రతిసారి అయితే కనిపించింది. ఓకే, నెక్స్ట్ మీకు వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో చూసుకున్నట్టయితే వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగింది ఏంటంటే వర్క్ పైననే అడిగిండు నాన్న. మెయిన్గా వర్క్ ఇంకా పవర్. ఓకే, వర్క్ డన్ బై ద కాన్స్టెంట్ ఫోర్సెస్ ఉంది చూడండి, అదొకటి అడిగిండు. నెక్స్ట్ ఇక వర్క్ ఎనర్జీ థిరం పైన కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే కనిపించినాయి అనమాట. నెక్స్ట్ ఎలాస్టిక్ ఇంకా ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ ఉన్నాయి చూడండి, దీనిపైన క్వశ్చన్ అయితే కనిపించింది అనమాట. ఓకే, దీనిపైన ఎక్కువగా మీకు వర్క్ ఇంకా పవర్ ఇంకా దీనిపైన అయితే చూసుకోండి. క్లియరేనా? ఇంకోటి మీకు అప్పుడప్పుడు క్వశ్చన్ కూడా కనిపించినాయి, పొటెన్షియల్ ఎనర్జీ పైన కూడా కనిపించినాయి. సరేనా? ఇక మెయిన్గా ఇది కూడా చూసుకోండి, వర్క్ ఎనర్జీ థిరం కూడా. ఓకే, వర్క్ ఎనర్జీ థిరం, వర్క్ డన్ ఫార్ములా, సింపుల్ ఫార్ములా, వర్క్ ఎనర్జీ థిరం, పవర్, నెక్స్ట్ కొలిజన్స్. ఓకేనా? నెక్స్ట్ రొటేషనల్ మోషన్లో మెయిన్గా మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పైన అయితే క్వశ్చన్స్ అయితే అడిగిండు. ఇంకోటి ఏంటి అని అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్,
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. ఇగో యాంగులర్ మొమెంటమ్ గురించి అయితే అడిగిండు. ఇంకా టార్గ్ గురించి అడిగిండు. టార్గ్, యాంగులర్ మొమెంటమ్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, నెక్స్ట్ ఏమో రోలింగ్ మోషన్. రోలింగ్ మోషన్ ఎక్కడున్నది ఇది? రోలింగ్ మోషన్ ఇక్కడ రాస్తున్నాను నేను. రోలింగ్ మోషన్ పైన అయితే చూసుకోండి. క్లియరేనా? ఎస్. చలో. సో నెక్స్ట్ ఒక్క నిమిషము. ఒక్క నిమిషము. సో రోలింగ్ మోషన్ అయితే అయిపోయింది. గ్రావిటేషన్లో చూసుకున్నట్టయితే మీకు గ్రావిటేషన్లో నుంచి వెళ్ళి ఎస్కేప్, ఆర్బిటాల్, నెక్స్ట్ టైం పీరియడ్. ఎస్కేప్, ఆర్బిటాల్, ఇగో ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, ఇంకా టైం పీరియడ్, నెక్స్ట్ జీ విత్ హైట్ అండ్ డెప్త్ ఉంటుంది చూడండి, అది జీ విత్ హైట్ అండ్ డెప్త్. ఓకేనా? యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ హైట్ అండ్ ఈ పాయింట్ పైన అయితే చూసుకోండి. అప్పుడప్పుడు మీకు చిన్నగా ఫార్ములా బేస్ క్వశ్చన్ కూడా అడిగిండనమాట దీనిపైన. ఓకేనా? సో ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ m1 m2 బై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్లో చూసుకున్నట్టయితే మీకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇక దీనిపైన అడుగుతాను. ఇక మెయిన్గా ఇక ఇది చూసుకోండి. ఇక యంగ్స్ మోడల్స్ ఒక్కటి సరిపోతుంది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో నుంచి చూసుకున్నట్టయితే. ఓకేనా? నెక్స్ట్ మీకు దీనిలో స్టోక్స్ లా పైన అడిగిండు, టర్మినల్ వెలాసిటీ పైన అయితే అడిగిండు, బెర్నాయిల్స్ ఈక్వేషన్ అయితే ఉన్నది. స్టోక్స్ లా, టర్మినల్ వెలాసిటీ, ఇగో బెర్నాయిల్స్ ప్రిన్సిపల్ పైన అయితే క్వశ్చన్స్ అయితే కనిపించినాయి అనమాట. ఓకే, ఇంకోటి సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ పైన కూడా క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. ఓకే, నెక్స్ట్ దీనిలో మీకు క్యాపిలరీ ట్యూబ్ పైన కూడా క్వశ్చన్స్ కనిపించినాయి. ఓకే, నెక్స్ట్ దీనిలో చూసుకున్నట్టయితే హీట్ టెంపరేచర్ కూడా ఇక్కడైతే ఉన్నది. దీనిలో మీకు ఇక క్యాలరీమెట్రీ పైన అయితే చూసుకోండి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇగో చేంజ్ ఆఫ్ ఇవేనా ఇక. ఓకే, సో మెయిన్గా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, లాటెంట్ హీట్, అవునా, అవైతే ఉన్నాయి కదా హీట్ కెపాసిటీ, దానిపైన అయితే క్వశ్చన్ చూసుకోండి ఈ చాప్టర్లో. ఇంకోటి న్యూటన్ లాస్ ఆఫ్ కూలింగ్ ఉంది కదా, అదొకటైతే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ దీనిలో మీకు థర్మోడైనామిక్స్లో మాత్రం అన్ని గ్రాఫ్లు చూసుకోండి నాన్న. గ్రాఫ్లు, వర్క్ అని ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ అయితే చూసుకోండి. వర్క్ డన్ ప్రతి దాంట్లో క్లియర్ అయినా. ఐసోథర్మల్, ఐసోబారిక్, ఆ ప్రాసెస్ ఉన్నాయి చూడండి, ఆ ప్రాసెస్లన్నీ అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్ కెనెడిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కూడా మీరు కంప్లీట్గా దీనిలో ఇగో మీరు చూసుకోవాల్సింది ఏంది, ఇగో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్, వాల్యూస్ అయితే చూసుకోండి. ఇగో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్, ఇవి ఏది ఫార్ములాస్ ఉంటాయి చూడండి, ఆ ఫార్ములాస్ అన్నీ చూసుకోండి. దీనిలో మెయిన్గా దీనిలో మీకు ఇక గ్రాఫ్లు కూడా ఇంపార్టెంట్ దీంట్లో. సరేనా? ఇగో నెక్స్ట్ అడిగితే డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. అజంప్షన్స్ ఉంటాయి చూడండి, ఆ అజంప్షన్ పైన డైరెక్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అయితే మీకైతే ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మీన్ ఫ్రీ పాత్, ఈ టాపిక్స్ అయితే మీరు చూసుకోండి నాన్న. ఓకే, నెక్స్ట్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్లో చూసుకున్నట్టయితే మీకు ఆసిలేషన్స్లో నుంచి వెళ్ళి మీకు ఏది ఇది ఎస్హెచ్ఎం రిలేటెడ్ అయితే కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది మీకు. ఏది వేవ్స్లో నుంచి చూసుకున్నట్టయితే మీకు వేవ్ వెలాసిటీ అడుగుతాడు అనమాట. ఓకేనా? సో టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, డిస్ప్లేస్మెంట్లు, ఇవైతే చూసుకోండి. ఇది పక్కా క్వశ్చన్ అయితే అడుగుతాడు. నెక్స్ట్ ఫేస్ రిలేటెడ్ కూడా అడుగుతాడు, ఎనర్జీస్ అయితే అడుగుతాడు, ఇంకోటి టైం పీరియడ్ అయితే అడుగుతాడు. ఓకే, సో వీటిపైన అయితే చూసుకోండి. వేవ్ మోషన్లో చూసుకున్నట్టయితే మీకు మెయిన్గా వేవ్ వెలాసిటీ ఏంటి కనుక్కోండి అని అంటాడు. వేవ్ యొక్క వెలాసిటీ v = ω/k ఉంది చూడండి, సో అదొకటి చూసుకోండి. బీట్స్ ఒక కాన్సెప్ట్ చూసుకోండి. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్, సో డాప్లర్ ఎఫెక్ట్ అయితే ఒకటి చూసుకోండి దీనిలో. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్లో చూసుకున్నట్టయితే మీకు ఎలక్ట్రోస్టాటిక్స్లో మెయిన్గా ఇక గ్రాఫ్లు ఉంటాయి చూడండి. ఇక
గ్రాఫ్లో అయితే చూసుకోండి సేమ్ గ్రావిటేషన్ ఎలక్ట్రోస్టాటిక్ కాపీ పేస్ట్ అయితే ఉంటుంది. దీనిలో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి అయితే ఎక్కువగా అయితే అడిగిండు అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇగో టార్క్ ఒకటి చూసుకోండి, దీనిలోనే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది చూడండి. ఇగో గాస్లా కూడా చాలా ఇంపార్టెంట్, ఫ్లక్స్ ఇంకా గాస్లా. ఓకేనా, ఇలా నెక్స్ట్ మీకు పొటెన్షియల్స్ పైన అయితే అడిగిండు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ చూసుకోండి, పొటెన్షియల్ చూసుకోండి, గ్రాఫులు చూసుకోండి. నెక్స్ట్ మీకు పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. పొటెన్షియల్ ఎనర్జీ పైన అయితే అడిగిండు అనమాట. ఓకేనా, ఇగో నెక్స్ట్ ఇక టార్క్లో ఇక ఎట్లన్నా డైపోల్ ఉంటుంది కదా, డైపోల్ రిలేటెడ్ అయితే ఇది చూసుకోండి, ఎక్కువ అయితే దీనిపైన అయితే అడిగిండు. నెక్స్ట్ కెపాసిటర్లో చూసుకున్నట్టయితే మీకు సిరీస్ అండ్ ప్యారలల్ ప్లేట్లో చూసుకోండి. నెక్స్ట్ బ్యాటరీ డిస్కనెక్టెడ్ అండ్ రిమూవ్. ఓకేనా, సో బ్యాటరీకి సంబంధించినవి ఉన్నటువంటి బ్యాటరీ డిస్కనెక్టెడ్ అండ్ కెపాసిటర్ ఈజ్ ఇన్సర్టెడ్. ఓకే, నెక్స్ట్ దీనిలోనే మీకు ఏం అడిగిండు అని అంటే డైఎలక్ట్రిక్స్ పైన అయితే అడిగిండు. డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీలో మాత్రము సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ అయితే చూసుకోండి కరెంట్ ఎలక్ట్రిసిటీలో. ఓకే, నెక్స్ట్ మీకు సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్లో సెల్స్ ఇంకా రెసిస్టెన్స్ రెండు ఉంటాయి. ఇగో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అడిగిండు, పొటెన్షియోమీటర్ అడిగిండు. నెక్స్ట్ ఇగో సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్లో చూసుకోండి. ఇగో ఇంకోటి కిర్చాఫ్ లాస్ పైన అయితే క్వశ్చన్స్ అయితే కనిపించినాయి నాన్న. దీనిపైన అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. సిరీస్, ప్యారలల్, పొటెన్షియోమీటరు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనుకోండి అని చెప్పేసి అయితే అన్నాడు. నెక్స్ట్ మీటర్ బ్రిడ్జ్ ఇగో. ఓకే, చలో ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజంలో చూసుకున్నట్టయితే మీకు దీంట్లో బయట్ సావెట్లా పైన అయితే పక్కగా అయితే క్వశ్చన్ అయితే మీకు కనిపిస్తూనే ఉన్నది. బి వాల్యూ అయితే మీరు కనుక్కోవాలి. నెక్స్ట్ ఫోర్స్ యాక్టింగ్ అనే చార్జ్ మూవింగ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో వెరీ బ్యాడ్ చార్జ్, ఇవన్నీ గురించి అయితే చెప్పినాను నేను కదా. నెక్స్ట్ ఒక కరెంట్ క్యారింగ్ వైర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే లార్జ్ బ్యాడ్ కరెంటు, అవునా. సో దీనిపైన అయితే అడిగిండు. ఇగో నెక్స్ట్ వోల్టేజ్ సెన్సిటివిటీ, మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ గురించి అయితే అడిగిండు అనమాట. దీనిలో టార్గ్ గురించి అయితే అడిగిండు చూడండి, టార్గ్. ఇంకోటి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్, సాలినైడ్ గురించి కూడా అడిగిండు అనమాట. ఓకే, సాలినైడ్ చూసుకోండి. ఈ దాంట్లో మీరు ఇక మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఇది పక్కన, ఇది 100% క్వశ్చన్ దిగాలి మీకు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి అయితే అడుగుతాడు. మ్యాగ్నెటిక్ డైపోల్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఒకటి ఉన్నది. ఇది మిస్ అయిందంటేనా ఇక డాప్ అరైన్ ఫెర్రో నుంచి వెళ్ళి పక్కా ఇది పక్కా. ఓకే, నెక్స్ట్ మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే ఆల్టర్నేటింగ్ కరెంట్లో మీకు ఎక్కువ అడిగింది ఏంటంటే ఇవి ఎల్సిఆర్ సర్క్యూట్లో ఉన్నాయి అన్నీ చూసుకోండి నాన్న. ఇక ఎల్సిఆర్ సర్క్యూట్లో ఉన్నాయి అన్నీ చూసుకోండి. నెక్స్ట్ రెజొనెన్స్ ఒకటి చూసుకోండి, ఎల్సి ఆసిలేషన్స్ ఒకటి చూసుకోండి, దానిలో ఉన్న ఎనర్జీస్ ఉంటాయి చూడండి అది చూసుకోండి. ఇంకోటి మీకు ఇండ్యూస్ ఈఎంఎఫ్ అండ్ ఇండ్యూస్ కరెంట్ పైన పక్కా క్వశ్చన్, ఈ రెండింటిలో నుంచి ఏదైనా కానీ ఒకటి పక్కా దిగుతుంది. అది మిస్ అయిందంటేనా ఇగో మీకు మ్యూచువల్ ఇండక్టెన్స్ లేదా సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ పైన క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఓకేనా, రైట్. సో అది కూడా మిస్ అయింది అనుకోండి. ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉన్నది మీకు, ఇది ఒకటి ఉన్నది. ఇక రెజొనెన్స్ కండిషన్ ఏంటి అది అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇది కూడా పవర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. పవర్ ఫ్యాక్టర్ కనుక్కోండి అని అంటాడు. దీంట్లో ఇంకా ఎక్కువ అడిగిండు ఏది అని అంటే ఆర్ఎంఎస్ వాల్యూ గురించి అయితే అడిగిండు. ఆర్ఎంఎస్ వాల్యూ, ఐఆర్ఎంఎస్, విఆర్ఎంఎస్ ఉంటాయి చూడండి, దానిపైన పక్కా క్వశ్చన్ అడిగిండు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో మీకు డైరెక్ట్గా ఇది డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. హార్డ్లీ ఒక 10 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఆ ఫార్ములా చూసుకున్నారు అనుకోండి అయిపోతుంది అనమాట. ఎనర్జీ డెన్సిటీ, యావరేజ్ ఎనర్జీ డెన్సిటీలు. ఓకే, హార్డ్లీ 10 ఫార్ములాస్ ఉన్నాయి, అది చూసుకోండి. ఇక నెక్స్ట్ మీకు ఇక ఆప్టిక్స్లో చూసుకున్నట్టయితే ఇక డైరెక్ట్ రాస్తున్నాను. ఏది మిర్రర్ చూసుకోండి, లెన్సెస్ చూసుకోండి, ఫార్ములాస్. నెక్స్ట్ ఏది మనకు ప్రిజం ఒకటి ఉంది, దీనిలో మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అవన్నీ ఉన్నాయి చూడండి, అది కూడా చూసుకోండి.
నెక్స్ట్ మీకు దీంట్లోనే లెన్స్ మేకర్స్ ఫార్ములా పైన కూడా వస్తుందన్నమాట. కర్వ్డ్ సర్ఫేసెస్ పైన అదొకటి చూసుకోండి. వేవ్ ఆప్టిక్స్లో మాత్రము మీరు చూసుకోవాల్సింది, వేవ్ ఆప్టిక్స్లో మీకు పక్కా వైడిఎస్సి నాన్న. వైడిఎస్సి మిక్స్ అయితే ఇగో వైడిఎస్సి ఏడున్నది ఇక్కడ, యంగ్స్ డబుల్ స్లిట్. ఇగో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ పక్కా ఇది. ఇది మిస్ అయింది అనుకోండి మీకు సింగిల్ స్లిట్ పైన అయితే వస్తుంది. సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్. ఇక నెక్స్ట్ బ్రిస్టర్ లా పైన కూడా వస్తుంది. సింగిల్ స్లిట్ ఎక్కడ ఉన్నది ఇది? సో డైఫ్రాక్షన్ డ్యూ, ఇగో డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ అయితే ఉన్నది. ఇక బ్రిస్టర్ లా ఒకటి ఉన్నది, అదైతే చూసుకోండి. దానిపైన డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట మీకు. నెక్స్ట్ మాలుస్ లా కూడా ఉన్నది. ఆ మాలుస్ లా, బ్రిస్టర్స్ లా అవి దగ్గరనే ఉంటాయి, సింపుల్గానే ఉంటాయి. దానిపైన అయితే మీరు చూసుకోండి. ఓకే, ఇక డ్యూయల్ నేచర్లో చూసుకున్నట్టయితే మీకు దీంట్లో పక్కగా అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇది మిస్ అయిందంటే డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అన్న. నెక్స్ట్ ఇక గ్రాఫ్ ఒకటి చూసుకోండి, అయిపోయి ఇంతే. దీనిలో ఏమి అడగడిగా ఆ టైమ్ సైన్ న్యూక్లియస్లో మీకు రేడియస్ చూసుకోండి, వెలాసిటీ చూసుకోండి, రిలేషన్షిప్ బేస్డ్ ఇక టోటల్ ఎనర్జీ చూసుకోండి. ఓకే, దీనిపైననే మీకు క్వశ్చన్ అయితే పక్కగా అయితే దిగుతుంది. ఓకే, నెక్స్ట్ న్యూక్లియైలో చూసుకున్నట్టయితే రేడియో యాక్టివ్ డికేలా ఉందా, దానిపైన అయితే మీరు క్వశ్చన్ అయితే చూసుకోండి. నెక్స్ట్ న్యూక్లియర్ డెన్సిటీ పైన అయితే అడిగిండు, న్యూక్లియర్ డెన్సిటీ గురించి అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక ఆల్ఫా బీటా గామాది. సో ఒక పార్టికల్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది కనుక్కోండి అంటాడు. నెక్స్ట్ బైండింగ్ ఎనర్జీ పైన అయితే క్వశ్చన్స్ అయితే కనిపించినాయి అనమాట. ఓకే, మాస్ డిఫెక్ట్. ఇక మీకు దీనిలో మీకు ఇక కంప్లీట్గా అడిగింది ఏంటి అంటే జీనా డయోడ్ అయితే అడిగిండు, జీనా డయోడ్ పైన. నెక్స్ట్ ఇవి లాజిక్ గేట్ చూసుకున్నాను ఇంతే ఇక. ఓకేనా, సెమీకండక్టర్స్లో ఈ మాత్రం ఉన్నాయి మీకు. ఓకే, ఇక దీనిలో మీకు ఇక ఇది కొన్ని ఎక్స్పెరిమెంటల్స్ అయితే ఉన్నాయి. దీనిలో వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ మాత్రం హైలైట్. సింపుల్ పెండులంది అదొకటి సింపుల్గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మీటర్ స్కేల్ది, ఇక సర్ఫేస్ టెన్షన్ చిన్నగా అయితే పాయింట్స్ అయితే ఉన్నాయి. ఎక్కువైతే ఇవే అడుగుతాను నాన్న ఇక మీకు, అంతే. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్పినాను. దీన్ని మాత్రం మంచిగా రివిజన్ చేసుకోండి. ఓకేనా, సో మంచి మార్కులు అయితే మీకైతే వస్తాయి. ఓకే, చదువుకుంటుండండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ నాన్న. బాయ్.